బేసిక్ అండర్‌స్టాండింగ్ అనేది లేకుండా డైరెక్ట్‌గా డీఎస్ఏ స్టార్ట్ చేస్తున్నారు. ఎలా అయితే నేర్చుకుంటున్నారో అలానే డీఎస్ఏ అనేది గివ్ అప్ ఇచ్చేస్తున్నారు. ఓకే. నేను ఒప్పుకుంటాను. మీరు ఒక లాంగ్వేజ్ ఎలాగోలా కంప్లీట్‌గా నేర్చుకొని ఉంటారు. లైక్ జావా అవ్వనివ్వండి, సి ప్లస్ ప్లస్ అవ్వనివ్వండి, పైథాన్ అవ్వనివ్వండి, అది ఎనీ లాంగ్వేజ్ అవ్వనివ్వండి. మీరు ఒక లాంగ్వేజ్ అయితే కంప్లీట్‌గా నేర్చుకొని ఉంటారు. బట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం వేరు. డీఎస్ఏలు అంటే స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అల్గోరిథమ్స్ నేర్చుకోవడం వేరు. ఈ వీడియోలో ప్రాపర్ వేలో డీఎస్ఏ ఎలా నేర్చుకోవాలని కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ అలానే ఫస్ట్ అయితే మీరు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. మెయిన్గా ఈ వీడియోలో 4 టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ డిఎస్ఏ, డిఎస్ఏ అంటే ఏంటని క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ అలానే రోడ్ మ్యాప్ బిగినర్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఎవరెవరు ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనే ప్రాపర్ వేలో ఒక రోడ్ మ్యాప్ అయితే ఇస్తాం. సో సూపర్ డూపర్గా ఉంటుంది, అది మిస్ అవ్వద్దు. అండ్ అలానే ఎంత టైంలో నేర్చుకోవాలి, సో ఎంత టైం పడుతుంది డిఎస్ఏ నేర్చుకోవడానికి, ఓకేనా అని ప్రాపర్గా డిస్కస్ చేద్దాం. అండ్ అలానే ఏమేమి ప్రాబ్లమ్స్ చేయాలి, ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, ఏమేమి ప్లాట్ఫామ్స్లో చేయాలి అని, ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అని క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ అంటే ఏంటి. సో మనం చాలా లాంగ్వేజెస్ నేర్చుకుని ఉంటాం. లైక్ జావా కానివ్వండి, సి ప్లస్ ప్లస్ కానివ్వండి, పైథాన్ కానివ్వండి, లేదంటే సి కానివ్వండి, ఏ లాంగ్వేజెస్ నేర్చుకున్నా ఎందుకు నేర్చుకుంటాం? ఒక డేటాని ఫైండ్ అవుట్ చేయడానికి, ఒక డేటాని స్టోర్ చేయడానికి ఆ లాంగ్వేజెస్ అనేవి నేర్చుకుని ఉంటాం. సో బట్ ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్లోకి వచ్చేసరికి డేటాని ఎందుకు యూజ్ చేసుకుంటాం? ఒక డేటాని స్ట్రక్చర్డ్ ఫార్మాట్లోకి స్టోర్ చేసుకోవడానికి డేటా స్ట్రక్చర్స్ అనేది యూజ్ చేసుకుంటాం. బట్ అల్గోరిథమ్స్ ఎందుకంటే అల్గోరిథమ్స్ని ఈ స్ట్రక్చర్డ్ డేటాని అప్లై చేయడం వల్ల ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ స్ట్రక్చర్డ్ డేటా అనేది. ఓకేనా. సో ఇప్పుడు నీకు ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ నేను నా నేటివ్ ప్లేస్ వచ్చి ఆంధ్రప్రదేశ్, ఓకేనా. సో నేను మధ్యప్రదేశ్లో చదువుతున్నాను. సో నేను ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్కి రావడానికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంది అని ఫైండ్ అవుట్ చేయడానికి గ్రాఫ్స్ అనేది యూజ్ చేస్తాం, ఓకేనా. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో నాది 2 వేస్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్కి రావడానికి. ఫస్ట్ వే ఏంటంటే హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా మధ్యప్రదేశ్ రావచ్చు, అదొక ఫస్ట్ వే. అండ్ సెకండ్ వే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వరంగల్ వచ్చి వరంగల్ నుంచి మధ్యప్రదేశ్ రావచ్చు, ఇది సెకండ్ వే. సో నేను నార్మల్గా ఎప్పుడైనా సరే వరంగల్ మీదుగా వస్తాను, ఎందుకంటే అది నా షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట. అదే ఒక నా ఫ్రెండ్ హైదరాబాద్కి వెళ్ళాలంటే, సో హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్కి వెళ్తాడు. సో ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి గ్రాఫ్స్ అనేది యూజ్ చేస్తాం. సో అలా రియల్ వరల్డ్ సినారియోలో మనకి గ్రాఫ్స్ అనేది యూజ్ అవుతుంది షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. అలా డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ అనేది యూజ్ అవుతాయి, ఓకేనా. సింపుల్ ఎగ్జాంపుల్. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి డిఎస్ఏ రూట్ మ్యాప్ అనమాట. సో ఈ డిఎస్ఏ రూట్ మ్యాప్ అనేది నేను చాలా జాగ్రత్తగా చేశాను. సో నాకున్న నాలెడ్జ్తో అండ్ అలానే చాలామంది కాడ డేటా అనేది కలెక్ట్ చేసి, సో వాళ్ళ నాలెడ్జ్ని కూడా తీసుకొని అండ్ ఆల్సో నేను కొంచెం రీసెర్చ్ చేసి, సో చాలా జాగ్రత్తగా డిఎస్ఏ షీట్ అనేది ప్రిపేర్ చేశాను. సో మీరు ఈ ఫ్లో అనేది ఫాలో అయితే మీరు ఎక్కడ డిఫికల్టీ అనేది ఫేస్ అవ్వరనమాట, ఓకేనా. సో బిగినర్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు చాలా జాగ్రత్తగా ఒక ఫ్లోలో డిఎస్ఏ షీట్స్ అనేది నేను ప్రిపేర్ చేశాను. సో ఈ షీట్ అనేది ఫాలో అవటం వల్ల మీరు చాలా మంచి ఫ్లో అయితే వెళ్తుందనమాట. సో ఎక్కడ డిఫికల్టీ అనేది ఫేస్ అవ్వరు, ఓకేనా. సో ఇంకా ఈ షీట్ని నేను 4 ఫేజెస్కి అయితే డివైడ్ చేశాను. ఇందులో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఫౌండేషన్ అనమాట. సో మనకి ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే, ఒక ఇల్లు కడుతున్నా సరే, దాని ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే, మనం బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మనం ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు. అదే బేస్ అనేది స్ట్రాంగ్గా లేకపోతే మనం ఎన్ని ఫ్లోర్లు కట్టినా కూడా వేస్ట్ అనమాట. సో ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మనం ఎన్ని ఫ్లోర్లు అనేది లేపవచ్చు. అలానే మనం ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నా సరే, మన ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మంచిగా మనం మంచి ఫ్లోలో వెళ్ళిపోవచ్చు, ఓకేనా. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి బేసిక్స్ అనమాట. సో నేను బిఫోర్ వీడియోలో చెప్పాను. సో బేసిక్స్ ఎలా నేర్చుకోవాలి, సో ఓకేనా. టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి, జావాలో కలెక్షన్స్ అంటే ఏంటి, సి ప్లస్ ప్లస్లో ఎస్టీఎల్ అంటే ఏంటి, ఆయన ఇలా ఇలా బేసిక్గా మంచి వీడియో అయితే చేసి పెట్టాను. సో పైన ఉంటుంది, వెళ్ళి చూసేయండి. అండ్ అలానే ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి రండి, ఎందుకంటే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఓకేనా. ఆ వీడియో చూడటం వల్ల మీకు ఒక కన్ఫ్యూజన్ అనేది పోతుంది. సింపుల్గా ఈ వీడియో అనేది అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అలా బేసిక్స్ అయిపోయిన తర్వాత ఆ బేసిక్స్లోనే అరేస్ అండ్ స్ట్రింగ్స్ కూడా కంప్లీట్ చేసేయండి. అండ్ అలానే ఫేజ్ 1లోనే సార్టింగ్ అండ్ సర్చింగ్ అల్గోరిథమ్స్ కూడా నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే చాలామంది చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. సో అరేస్ కంటే ముందు సార్టింగ్ నేర్చుకోవచ్చు కదా. సో సార్టింగ్ టెక్నిక్స్ అనేవి అరేస్లో చాలా యూజ్ చేస్తుంటారు. సో ఫస్ట్ సార్టింగ్ చేసి తర్వాత అరేస్ చేస్తే అరేస్ మంచిగా వస్తాయి కానీ ఇలా చాలామంది భ్రమపడుతుంటారు. సో సార్టింగ్ అనేది కొన్ని టెక్నాలజీస్ మాత్రమే అరేస్ అనేది యూజ్ చేసుకుంటుంది. బట్ సార్టింగ్ టెక్నాలజీ అనేది అడ్వాన్స్డ్గా ఉంటాయి అనమాట. కాంక్యూ అని, బబుల్ సార్ట్స్ అనేవి అవి సింపుల్గా ఉంటాయి, ఇంకా అడ్వాన్స్డ్గా చాలా ఉంటాయి. సో అవన్నీ సార్టింగ్స్
ఫస్ట్ అరేస్ అనేది అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత ఈ సార్టింగ్స్ అనేది నేర్చుకుంటే ఇంకా మీకు అడ్వాన్స్డ్గా సో ప్రిసైజ్గా ఎట్లా నేర్చుకోవాలని అర్థమవుతుంది. ఓకేనా? సో అలా బేసిక్స్ అయిపోయిన తర్వాత సార్టింగ్ అండ్ సర్చింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, ఇంకా సెకండ్ ఫేజ్లో వచ్చేసరికి కోర్ డేటా స్ట్రక్చర్స్ అనేది నేర్చుకోవాలన్నమాట. సో ఇందులో లింక్ లిస్ట్ అనేది ఉంటుంది. సో మీరు ఇప్పుడు యాక్చువల్ డేటా స్ట్రక్చర్లోకి వచ్చారనమాట. ఓకేనా? ఇప్పుడు దాకా బేసిక్స్ అనేది నేర్చుకున్నారు. సో ఇందులో డిఫరెన్స్ అనేది ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ అరేస్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, లింక్ లిస్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు. సో అరేస్లో అప్లికేబుల్ అయ్యే అన్ని కోడ్స్ అన్నీ లింక్ లిస్ట్లో కూడా అప్లికేబుల్ అవుతాయి. బట్ అరేస్ ఎందుకు యూజ్ చేయట్లేదు, లింక్ లిస్టే ఎందుకు యూజ్ చేస్తున్నారు. ఓకేనా? సో లింక్ లిస్ట్లో నోట్స్ ఎందుకు యూజ్ చేస్తారు, నార్మల్గా అరేస్లో నార్మల్ డేటా ఎందుకు యూజ్ చేస్తారు అని కీ డిఫరెన్స్ అనేది తెలుసుకోండి. ఓకేనా? అండ్ అలానే ఇందులో స్టాక్స్ అనేవి ఉంటాయి, క్యూస్ అండ్ రికర్షన్స్ అనేది ఈ టాపిక్స్ ఉంటుంది అనమాట ఇందులో. సో రికర్షన్ అనేది నేర్చుకోండి నెక్స్ట్. సో రికర్షన్ అనేది నేర్చుకోకుండా సో ఇవి నేర్చుకోవడం వల్ల మీరు అడ్వాన్స్డ్గా మంచిగా పర్ఫామ్ చేస్తారనమాట. సో ట్రీస్ కానివ్వండి, గ్రాఫ్స్ కానివ్వండి, సో మొత్తం రికర్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో రికర్షన్ అనేది మంచిగా నేర్చుకుంటే మీరు ఫర్దర్గా అడ్వాన్స్డ్ లెవెల్లో మంచిగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ అలానే యాష్ టేబుల్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. సో యాష్ టేబుల్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పేజ్ అనమాట. ఈ థర్డ్ పేజ్లో ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్లో మీరు మస్ట్గా ట్రీస్ అనేది నేర్చుకోవాలి. సో ట్రీసు, హీప్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, గ్రీడీ అల్గోరిథమ్స్ అంటే ఏంటి అని క్లియర్గా ఇందులో ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే, ఫైనల్లీ ఫోర్త్ స్టేజ్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ గ్రాఫ్స్ కానివ్వండి, డైనమిక్ ప్రోగ్రామింగ్ కానివ్వండి, బిట్ మ్యానిపులేషన్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి థర్డ్ వన్ అనమాట, టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ డిఎస్ఏ. సో ఇక్కడ చాలా టైం అనేది మీకు తీసుకుంటుంది అనమాట. సో చాలా నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో మీరు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది లేకుండా ఏదో డిఎస్ఏ స్టార్ట్ చేద్దామని యూట్యూబ్లో లేదంటే ఎలాగలా నేర్చుకుందామని స్టార్ట్ చేస్తే మీరు ఫ్లాప్ అయిపోతారు. ఓకేనా? ఇంకొక గైడెన్స్ అనేది ఉండాలి, ప్రాపర్ గైడెన్స్. సో ప్రాపర్ గైడెన్స్ అనేది లేకపోతే మీకు 1 ఇయర్ కంటే 1 ఇయర్ కంటే అబోవ్ పట్టచ్చు. అదే ప్రాపర్ గైడెన్స్ ఉంటే 6 మంత్స్ లేదంటే 6 మంత్స్లో అయిపోతుంది. ప్రాపర్ గైడెన్స్ ఉంటే 6 మంత్స్ ఆర్ 9 మంత్స్లో అయిపోతుంది. సో ప్రాపర్ గైడెన్స్ లేకపోతే 1 ఇయర్ కంటే ఎక్కువ కూడా పట్టచ్చు. నేనేమంటున్నానంటే ఫస్ట్ అనేది ఒక గైడెన్స్ అనేది ఉండాలి నీకు. సో అది ఎలా అయినా అవ్వండి, ఒక క్లాసెస్ లేదంటే ఒక కోర్స్ తీసుకోండి, లేదంటే యూట్యూబ్లో చాలా ప్లేలిస్ట్ ఉంటాయి. సో సెర్చ్ చేయండి. సో మీరు అండర్స్టాండ్ చేసుకోండి. సో మీకు రిలేటెడ్గా మంచి ప్లేలిస్ట్స్ ఏమున్నాయి అని ఫైండ్ అవుట్ చేయండి. ఒక 1 ఆర్ 2 ప్లేలిస్ట్ చూజ్ చేసుకొని సో వాళ్ళదే కంటిన్యూస్గా చూడండి. ఓకేనా? సో వాళ్ళది 1, 2 బాగాలేకపోయినా వాళ్ళదే కంటిన్యూస్గా ఫాలో అవుతుండండి. వాళ్ళు ఏదున్నా సరే మీకు ముందు బిఫోర్ వీడియోస్కి ఆఫ్టర్ వీడియోస్కి కంపారిజన్ ఉంటుంది. సో మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఏదో ఒక టాపిక్కి ఒక్కొక్కరిని ఫాలో అయ్యారనుకోండి, సో ఖచ్చితంగా ఆపేస్తారు. సో డిఫికల్టీ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో మీకు అర్థం కాదు. సో దేంట్లో నుంచి దేన్ని ఫాలో అవ్వాలి అనేసి లాస్ట్కి. ఓకే, సో అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఫైనల్ వన్ అనమాట, హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ చాలామందికి ఏదో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేద్దాం, డిఎస్ఏ మంచిగా నేర్చుకుందాం అని ఏదో 500, 1000 ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తుంటారు. చాలామంది చూస్తుంటారు. సో బేసిక్ అండర్స్టాండింగ్ అనేది లేకుండా సో ప్రాపర్గా నేర్చుకోకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఏంటి. సో నీకు ఒక ప్రాబ్లం అనేది రాకపోతే సో ఆ ప్రాబ్లమ్ను అసలు చూడొద్దు. సో మీరు బిఫోర్ నేర్చుకున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే కాన్సెప్ట్స్ కానివ్వండి, సో దాని మీదకి అప్లై చేయండి. సో దానికి రిలేటెడ్గా ఏమి కాన్సెప్ట్ నేర్చుకున్నారు బిఫోర్. ఓకేనా? సో బిఫోర్ కాన్సెప్ట్స్ ఏంటి, సో దీనికి ఎలా అప్లికబుల్ అవుతుంది అని లాజికల్ థింకింగ్గా ఆలోచించు. అంతేగాని ఆ ప్రాబ్లం చూసి కోడ్ చేసి కాపీ పేస్ట్ చేయకు. అదనమాట మ్యాటర్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్లో డిఎస్ఏ అని కామెంట్ చేసి అండ్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.